ఎందుకు ఇలా చేశావు? నీ గురించి మేము ఎంతగానో కంగారు పడ్డాం అని అడగగా అందుకు యేసు, నేను నా తండ్రి గారి మాట మీద ఆయన పని మీదనే ఇక్కడ ఉన్నాను, మీరు నా గురించి కంగారు పడవద్దు అని చెబుతారు. ఎక్కడే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ తండ్రి అనగా పైన పరలోకంలో ఉన్న యెహోవా అని అర్థం. పైన పరలోకంలో ఉన్న ఆ దేవుడే స్వయంగా తన కొడుకైన యేసుక్రీస్తుని భూమి మీద ఉన్న ప్రజల కొరకు స్వయంగా పంపారు. ఇక యేసు అలా తన చిన్నతనం నుంచి తనకు 30 ఏళ్ల వయసు వచ్చే వరకు తన గ్రామంలోనే తన తల్లిదండ్రులతో సాధారణ జీవితాన్ని గడిపాడు. ఇక తనకు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాప్తీసం తీసుకున్నారు. ఆ తర్వాత 33 ఏళ్ల వయసులో తన చుట్టుపక్కల మోసపూరిత మనుషుల వలన సిలువ వేయబడి మరణించారు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రజలకు సువార్తను ప్రకటించింది కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. అంటే ఈ మధ్య కాలంలోనే యేసు యొక్క జీవితంలోని అతి ముఖ్యమైన విషయాలని మనం గమనించాల్సి ఉంది. అవేమిటనేది ఇప్పుడు సింపుల్ గా తెలుసుకుందాం. యేసుక్రీస్తు తన 30వ ఏట బాప్తీసం తీసుకుని దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించారు.